ఆచి చికెన్ మసాలా. విజయసాయి రెడ్డి ఇంట్రెస్టింగ్ ట్వీట్. సాదిక్ను వదిలేస్తారా? వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ మధ్య ఒక ఇన్సిడెంట్ జరిగింది, చూసారా? ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ప్రభుత్వానికి సంబంధించిన ఒక ఏఈ కంప్లీట్గా ఆ కుటుంబం అందరూ కూడా గోదావరిలో దూకేశారు. సో ఏంటి అని అంటే తర్వాత విచారణ చేపడితే మామూలుగా కాదు, చాలా షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఏఈ నూకరాజు, అతను ఏఈగా పనిచేస్తున్నారు. ఆయన కూతురు, ఆయన అల్లుడు, మనవడు. వీరిలో ఆయన అల్లుడిని ఒక జిమ్ షూటర్ ట్రైనర్ అంట అతను, సాదిక్. నూకరాజు మనవడు ఉన్నాడు, కార్తిక్ రెడ్డి అని. అతనికి ట్రైనర్గా అతను ఉండేవాడు. అయితే ఇంట్లో కుటుంబ సభ్యులతో పరిచయం ఏర్పడిన తర్వాత ఆ కార్తిక్ రెడ్డి వాళ్ళ నాన్నగారిని పరిచయం చేసుకొని స్లోగా ఎక్కడో పాయిజన్ ఇచ్చి ఆయన చంపేశాడంట. ఆ తదుపరి ఆ కార్తిక్ రెడ్డి వాళ్ళ మదర్తో సాన్నిహిత్యం పెంచుకొని పర్సనల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేద్దామని చెప్పేసి అని వీడియోస్ తీసి ఆ తర్వాత బ్లాక్మెయిల్స్ చేసి తర్వాత మత మార్పిడి అవ్వమని బలవంతం చేసి ఒత్తిడి తీసుకొచ్చి చివరికి ఆ కుటుంబం కూడా మారకపోతే చంపేస్తానని బెదిరించేసరికి దిక్కుతోచని స్థితిలో వాళ్ళు గోదావరిలో దూకారు. ఇది బ్రీఫ్గా చెప్పాలి అంటే, ఇంకా లోతుగా చెప్తాను. అయితే దీనికి సంబంధించి మరి ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ ఎక్కడా ఏమి ఎందుకని మెదపట్లేదు అని చెప్పేసి మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి గారు ట్వీట్ చేశారు. అదేంటో చూద్దాం ముందు. ఏపీలో అధికార టీడీపీ ప్రతిపక్ష వైసీపీలు సూటిగా సమాధానం ఇవ్వాలని కోరుతున్నా. పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ నూకరాజు గారి కుటుంబం గోదావరిలో దూకడానికి కారణం లవ్ జిహాద్ అని తెలిసి కూడా మీరు ఎందుకు నోరు మెదపటం లేదు? సో అంటే ఈ సాదిక్ అనే వ్యక్తి ఆ కుటుంబాన్ని ముస్లిమ్స్లోకి కన్వర్ట్ చేయాలి అని ఒత్తిడి తీసుకొచ్చారు అని చెప్పేసి విచారణ తెలియదు అంటున్నారు కదా. సో అటువంటప్పుడు దానిపైన ఎందుకని మాట్లాడతలేదు అని తన క్వశ్చన్. మత మార్పిడికి సాదిక్ ఖాన్ ఒత్తిడి చేయడాన్ని మీరు ఆషామాషి అంశంగా ఎందుకు భావిస్తున్నారు? ఇది ఆషామాషి అంటే ఏదో చిన్న చితక అనేటట్లు చూస్తున్నారా? గోదావరిలో దూకి చనిపోయిన సౌజన్య తన భర్త జగదీశ్వర్ రెడ్డి మరణానికి కూడా సాదిక్ కారణమని తన మరణ వాంగ్మూలంలో రాసిన ఇది లవ్ జిహాద్ అని, హత్య అని, హిందూ బీసీల మీద, హిందూ రెడ్డి సామాజిక వర్గం మీద దాడి అని రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ ఆంధ్ర రాష్ట్ర భారతీయ జనతా పార్టీ శాఖకు ఎందుకు అనిపించడం లేదు? సరే, ఇక్కడ ఏ సామాజిక వర్గం అయినా కానీ హిందూ మతస్థులని ముస్లిం మైనార్టీలుగా ఆ ముస్లిం మతంలోకి మారాలి అని చెప్పేసి సాదిక్ ఒత్తిడి తీసుకొచ్చాడు అనేది వాస్తవం అయినప్పుడు మీరు ఎందుకని దాని మీద నోరు మెదపట్ల అనేది తన ప్రశ్న. మనుషుల్ని చంపి కూడా మత మార్పిడులు చేయడానికి రెడీ అవుతున్న మాఫియాలు ఏపీను ఈజీ టార్గెట్గా భావించి గ్రామాన రకరకాల పేర్లతో విస్తరిస్తున్న అంశం మీద ఆ రెండు పార్టీలతో పాటు వైఎస్ఆర్సీపీ అధినాయకత్వం కూడా ఎందుకు మౌనం వహిస్తుంది? మైనారిటీ ఓట్ల కోసమేనా? సో మనుషుల్ని మర్డర్ చేసి ఆడకూతుళ్ళు మాన ప్రాణాలతో కుటుంబాలతో ఆడుకొని అయినా మత మార్పిడులు చేయాలనుకున్న ఈ వ్యవహారంలో ప్రధాన పార్టీలైన టీడీపీ వైసీపీలో మౌనం ఏం సూచిస్తుంది? వీరంతా ఇలాంటి మత మార్పిడులకు అనుకూలమేనా? చంద్రబాబు నాయుడు గారు టీడీపీ బీజేపీ కూడా ప్రభుత్వం మత మార్పిడి నిరోధక చట్టం ఎందుకు ఏపీలో తీసుకురాలేకపోతున్నారు? ఇది కొంచెం వ్యాలిడ్ పాయింటే. ఎందుకంటే ఇక్కడ ముస్లిమ్సా, క్రిస్టియన్సా, హిందూసా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మనది హిందూ దేశం, అది పర్ఫెక్ట్గా మనం పాటించాలి. అటువంటిది మత మార్పిడులు దురదృష్టవశాత్తు జరుగుతూ ఉన్నాయి. సరే, దురదృష్టవశాత్తు ఒకవేళ అలా జరిగినా అది వాళ్ళ ఇష్టం మేరకు జరగడం అంటే మత మార్పిడులు వేరు. ఇప్పుడు ఒక హిందూ క్రిస్టియన్గా మారాడో, క్రిస్టియన్ ముస్లింగా మారాడు అంటే వాళ్ళకి నచ్చి మారారు అనుకోండి, అసలు ఎటువంటి ప్రాబ్లము లేదు. కానీ బలవంతాన మార్చడం, రుద్దటం చేస్తే మాత్రం అది తప్పే. సో ఇప్పుడు సాదిక్ అనేవాడు ఆ చిన్న కుర్రోడికి ట్రైనర్గా ఉన్నవాడు వాళ్ళతో పర్సనల్ రిలేషన్షిప్ పెట్టుకొని మరలా రిలీజియన్ కన్వర్ట్ అవ్వమని అంటున్నాడు అంటే దానిని ముస్లిం సోదరులైనా సమర్థిస్తారా? ఇది నా ప్రశ్న. అఫ్కోర్స్ విజయసాయి రెడ్డి గారు కూడా ఆయన ఇంకో తరహాలు అడిగాడు, ఆయన పార్టీలను అడిగారు. నేను డైరెక్ట్గా ముస్లిం సోదరులనే అడుగుతున్నా. ఒకవేళ ఈ ముస్లిం సోదరుడు మిగతా వాళ్ళని
మీరు మారతారా చస్తారా లేదా చంపేస్తానని అంటే ముస్లిం సోదరులుగా మీలో చూస్తున్న వారు ఎవరైనా ఉంటే దాన్ని సమర్థిస్తారా? ఒకవేళ సమర్థించేలాగా ఉంటే ఎవరైనా హిందూ సోదరుడు వచ్చి మీ కుటుంబ సభ్యులని మీరు హిందువులుగా మారతారా చస్తారా అని అంటే మీరు దాన్ని ఒప్పుకోండి. అప్పుడు దీన్ని సమర్థించేలాకైతే ఒక హిందూ వచ్చినా ఒక క్రిస్టియన్ వచ్చినా మీ ఇంట్లో కుటుంబ సభ్యుల్ని వాళ్ళ మతంలోకి మార్చమన్నప్పుడు మీరు మేము హ్యాపీగా మారిపోతాం లేకపోతే మేము చచ్చిపోతాం అని అనుకుంటే దానికి యాక్సెప్ట్ చేస్తానంటే దీనికి యాక్సెప్ట్ చేయండి. ఇది నేను వేరే వేరే ఉద్దేశాలతో ఇప్పుడు నాకు ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. అంత మాత్రాన వాళ్ళు మనల్ని మారమన్నా మేము ఇంకొకళ్ళ మారమన్నా అని అడగం కదా. ఎవరికి నచ్చింది వాళ్ళదే, ఇంట్లో కుటుంబ సభ్యులతో సహా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఉండాలి. ఏది అది భక్తి విషయంలోనూ సినిమాల విషయంలోనూ ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిరుచులు ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిమానాలు ఉంటాయి. ఆ అభిమానాలకు తగ్గట్టుగా చేసుకోండి, తప్పులేదు. కానీ బలవంతాన రుద్దేసి వాళ్ళ ప్రాణాల మీదకి తీసుకొచ్చేసి చివరికి వాళ్ళు పాపం గోదాట్లో దూకోవలసిన పరిస్థితి. అయితే ఇక్కడ మరి నాకు ఈ న్యూస్ వచ్చిన దగ్గర నుంచి నా మైండ్లో మెదులుతుంది ఏంటి అంటే, ఈ కుటుంబ సభ్యులు ఇంత జరుగుతున్న స్టేషన్కి పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళాల? ఇవాళ ఈయన ఎడ్యుకేటెడే కదా, నోకరాజు ఏఈ కదా, మంచి ప్రొఫైల్ ఉన్న క్యాండిడేటే. పోలీసులను ఎందుకు అప్రోచ్ అవ్వాలా? పోలీసులను అప్రోచ్ అవ్వలేదు అంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. మినిమం కదా, ఎవరికి ఏవి ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్గా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తారు. అటువంటిది ఈయన అసలు పోలీసులను అప్రోచ్ అవ్వలేదా? ఒకవేళ అప్రోచ్ అయినా వాళ్ళు కన్సిడర్ చేయలేదా? సో ఒకవేళ అతనికి ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ ఉందా? ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ వెనకాల ఎవరున్నారు? ఇట్లాంటివన్నీ కూడా ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక హిందూ కుటుంబం బలైపోయింది. కుర్రోడు ఒక్కడే అనుకుంటే అతను ఈత వచ్చి అతను ఒక్కడే సేవ్ అయ్యాడు. మరి ఆ కుర్రోడు సేవ్ అయ్యాడు కాబట్టి మరి ఆ కుర్రోడు భవిష్యత్తు ఏంటి? తండ్రిని కోల్పోయాడు, తల్లిని కోల్పోయాడు, తాతను కోల్పోయాడు, అమ్మమ్మను కోల్పోయాడు, ఇంకా తోడు ఎవరు లేరు. మరి అటువంటి వ్యక్తి ఏంటి పరిస్థితి? సో ఇక్కడ సాదిక్ ఇంతవరకు దొరకలేదా, లేక అతడిని పట్టుకునే ఉద్దేశమే లేదా? సాదిక్ ఏ రాజకీయ పార్టీ కార్యకర్త? సేమ్ ఏ క్వశ్చన్ ఇక్కడ అడిగారు. 2024 ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రచారం చేశాడో తెలిసి బయట పెట్టకుండా ఎందుకు తొక్కి పెడుతున్నారు? సో ఆల్రెడీ 2024లో ఒక పార్టీకి ఆయన సపోర్ట్ చేశాడు. ఈ లవ్ జిహాద్, ఈ మత మార్పిడి జిహాద్లో తన తల్లి సౌజన్యని, తండ్రి జగదీష్ రెడ్డిని కోల్పోయిన రియాన్స్ రెడ్డిని పరామర్శించాలని, ఆ కుటుంబానికి అండగా నిలవాలని, ఇది సామాజిక వర్గ సమస్యగా మారుతోందని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, బీజేపీ మాధవ్ గారికి ఎందుకు అనిపించడం లేదు? జాతీయ స్థాయిలో ప్రచారం జరిగిన అన్ని లవ్ జిహాదుల కంటే ఇది మరింత ఘోరమైనది కాదా? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క పౌరుడు స్పందించాలి. ఈ పనికిమాలిన పార్టీలు, ఈ సూడో సెక్యులరిస్టులు లవ్ జిహాదులను అడ్డుకోరు. మన వాళ్ళని మన ఇళ్లలోకి, మన కుటుంబాల్లోకి చొరబడి చంపేసి మన ఆడుకూతులను చెరబడుతున్నా ఇలాగే మౌనంగా ఉందామా? రాష్ట్రంలో ప్రతి ఇంట్లో ఈ అంశం మీద చర్చ జరగాలని కోరుతున్న ప్రజలే న్యాయ నిర్ణేతలు. సో ఇక్కడ రాజకీయాల గురించి ఆలోచించమండి. తప్పు, ఘోరం, దారుణం వీటిని మాత్రమే మనం పరిశీలించాలి. అతను ఒంటరిగా మిగిలిపోయిన ఆ బాలుడు రియాన్స్ రెడ్డి, ఆ బిడ్డ భవిష్యత్తు ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చెప్తా, ఆ కుర్రోడికి ఇప్పుడు ఆ షూటింగ్ అనేది కొంత ట్రైనింగ్ అవుతూ ఉన్నాడు కదా. సో ఇప్పుడు అతను ఈ జరిగిన ఎపిసోడ్ మొత్తం ఒకసారి బ్రెయిన్లో ఉంటుంది. చిన్నపిల్లలు ఈజీగా మర్చిపోరు. వాళ్ళ ఫాదర్ చనిపోయింది కాదు చంపేశారు అని ఇప్పుడు న్యూస్ను బట్టి తనకు తెలుస్తుంది. తల్లి మరణించింది, తాత మరణించాడు, అందరు కళ్ళ ముందే పోయి ఉండారు, ఇతను ఒక్కడే సేవ్ అయ్యి ఉన్నాడు కదా. దానికి కారకులు ఎవరు అనేది కూడా తెలుసు కదా ఇప్పుడు సాదిక్ అని. ఆ కుర్రోడు ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్గా తయారైతే తన కుటుంబం మొత్తానికి, మన సినిమాలో చాలా సినిమాలో చూస్తాం. సో ఆ ఏజ్లో కూడా సినిమా ప్రభావం ఉంటుంది కదా. ఈయన ఎట్లయినా నేను చంపేయాలి, ఈ సాదిక్ అనేవాడు నా కుటుంబాన్ని ఇచ్చేశాడని మనం చాలా సినిమాలు ఎట్లాంటివి చూసాం. అతను ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్గా తయారయ్యి ఆ ప్రక్రియలో భాగంగా ఏమైనా సరే, అంటే ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్గా తయారయ్యాడు అంటేనే దానికి కారణం ఏంటి? ఇట్లాంటి వాడు ఉంటాం. ఇట్లాంటి వాడిని ఇమీడియట్గా ప్రభుత్వం చర్యలు తీసుకొని లోపలేసి యాక్షన్ తీసుకున్నారనుకోండి, అప్పుడు అతను కొంతవరకు చల్లబడతాడు. అదే అతను యాంటీ సోషల్ ఎలిమెంట్ అయితే పరిస్థితి ఏంటి? అతను కెరీరు పోతుంది, సమాజం అస్థిరత సమాజంలో. కాబట్టి వీటన్నిటిని బేస్ చేసుకొని ఖచ్చితంగా ఒక పౌరుడిగా, బాధ్యత గల వ్యక్తిగా ప్రతి ఒక్కరు కూడా దీనిపైన స్పందించాల్సింది. విజయసాయి రెడ్డి గారు చెప్పారని కాదు, కానీ మంచి పాయింట్ అయితే రైజ్ చేశారు.
దీనిపైన కఠినంగా వ్యవహరించాలి ప్రభుత్వాలు కూడా. అలాగే అతని కుటుంబీకులు కూడా అతని దగ్గరికి రానికూడదు. మరి అటువంటిది ఇతను గతంలో మరి ఏ రాజకీయ పార్టీకి అతను సపోర్ట్ చేశాడు ఏంటి అంటే, మరి ఏదో ఒక పార్టీ చేశాడంట గట్టిగానే. సో ప్రస్తుతం అధికారంలో లేని పార్టీకి చేశాడన్నట్లుగా సమాచారం. కాబట్టి ఒక నాయకుడికి కూడా చేశారు. నాకు 100% యాక్యురేట్గా ఇన్ఫర్మేషన్ రాలే. లేకపోతే ఆ వ్యక్తి ఎవరో మొత్తం చూపించేవాడిని. అది ఇంకా నేను గ్యాదరింగ్లో భాగంగా నాకు కొంత దొరకలా. లేకపోతే ఆ క్యాండిడేట్ ఎవరికి సపోర్ట్ చేశాడు, వాళ్ళెవరు, వీళ్ళెవరు, వాళ్ళు చేసిన పాపాలేంటి, వీళ్ళేంటి మొత్తం బయట పెట్టేవాడిని. చూద్దాం, అది దొరికిందంటే మాత్రం అప్పుడు చెప్తా దాని సంగతి. సో ఎనీహౌ ప్రస్తుతానికైతే ఈయన చేసిన ట్వీటు చాలా వ్యాలిడ్ ట్వీటే. అలాగే ప్రభుత్వాలు కావచ్చు, ప్రతి ఒక్కరు కావచ్చు దీనిపైన స్పందించాలి. ఇది ఒక రాజకీయ పార్టీకి, రాష్ట్రానికి సంబంధించింది కాదు సుమా, మన దేశానికి సంబంధించింది. చాలా సెన్సిటివ్ మ్యాటర్. ఒక మతానికి సంబంధించింది. మన హిందూ దేశాన్ని అంటే ఏంటి, హిందూ దేశం అని ఎందుకంటాం? మన దేశంలో 90% హిందూసే యాక్చువల్గా. ఈ కన్వర్షన్స్ అటు ఇటు వలన ఇప్పుడు 85% అయ్యారు. సో ఆ 85% హిందువులు ఉన్న సమాజంలో మనకే మన కుటుంబాల మీద ఈ రకమైన ఒత్తిడులు తీసుకొస్తున్నారు అని అంటే, ఇక దీన్ని బట్టి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్లో తప్పని తెలియదు. థ్యాంక్ యూ.